ఎటువంటి ఆపరేషన్ లేకుండా లేటెస్ట్ టెక్నాలజీతో చిన్న ఇంజెక్షన్ తో నన్ను పూర్తి ఆరోగ్యవంతురాలను చేశారు. ఎలైట్ స్పైన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్ కి వెళ్తే మీ నొప్పులకు స్వస్తి. దళపతి రజనీకాంత్ కెరియర్ లో మైల్ స్టోన్ మూవీ. అంతేకాదు కెరియర్ స్టార్టింగ్ లో రజనీకి స్టార్డమ్ తీసుకొచ్చి మంచి మైలేజ్ ఇవ్వడంలో దళపతిదే కీ రోల్. అందుకే 33 ఏళ్లైనా ఈ సినిమాకున్న క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు. మళ్ళీ అదే కాంబినేషన్ సెట్ కాబోతోంది. అది ఎప్పుడో ఏంటో చూద్దాం. కొన్ని కాంబినేషన్స్ అంతే ఫేడ్ అవుట్ అవ్వవు. అలాంటి రేర్ కాంబినేషన్స్ లో ఒకటి మణిరత్నం రజనీకాంత్. రజనీకాంత్ కెరియర్ లో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ సక్సెస్ అయిన సినిమా దళపతి. ఈ సినిమాతో రజనీకాంత్ క్రేజ్, ఇమేజ్, మైలేజ్ అన్నీ పెరిగిపోయాయి. తమిళ్లో 33 ఏళ్ల క్రితం వచ్చిన ఈ సినిమా అప్పట్లో సెన్సేషనల్ హిట్ అయింది. తమిళ్లోనే కాదు తెలుగులో కూడా బ్లాక్ బస్టర్ హిట్ అయింది దళపతి. ఈ సినిమాని డైరెక్ట్ చేసిన మణిరత్నంకి తిరుగు లేకుండా పోయింది. అలాంటి గ్రేట్ కాంబినేషన్ మరోసారి తెర మీదకు రాబోతోంది. మణిరత్నం రజనీకాంత్ మరోసారి సినిమా చేయబోతున్నట్లు తెలుస్తోంది. 33 ఏళ్ల క్రితమే రజనీకాంత్ తో సీరియస్ మూవీ చేసి తన మార్కు చూపించిన మణిరత్నం ఇప్పుడు మరోసారి కాంబినేషన్ సెట్ చేసుకోబోతున్నారని తెలుస్తోంది. ప్రస్తుతం కమల్ హాసన్ తో థగ్ లైఫ్ మూవీ చేస్తున్న మణిరత్నం సినిమా లాస్ట్ స్టేజ్ కి రావడంతో నెక్స్ట్ సినిమాని రజనీకాంత్ తో ప్లాన్ చేస్తున్నారని, ఈ సినిమాకి సంబంధించి రజనీకాంత్ బర్త్డే కి అఫీషియల్ అనౌన్స్మెంట్ రాబోతుందని తెలుస్తోంది. రజనీకాంత్ ప్రస్తుతం వెట్టాయన్ తో పాటు కూలీ సినిమా చేస్తున్నారు. ఈ ఏజ్ లో కూడా సూపర్ ఫాస్ట్ గా సినిమాలు చేస్తున్న రజనీకాంత్, పొన్నియిన్ సెల్వన్ ద్వారా సినిమాల స్పీడ్ పెంచిన మణిరత్నం కలిసి మరోసారి సినిమా చేస్తున్నారన్న వార్తలతోనే ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. తమిళ్లో కల్ట్ క్లాసికల్ మూవీగా హిస్టరీ క్రియేట్ చేసిన దళపతి కాంబినేషన్ ని ఎప్పుడెప్పుడు స్క్రీన్ మీద చూద్దామా అని వెయిట్ చేస్తున్నారు అభిమానులు.